ఓకే, కీబోర్డ్ షార్ట్ కట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, విండోస్ కీ అంటే ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని మనం యాక్సెస్ చేయాలంటే కీబోర్డ్ మీద విండోస్ బటన్ ఉంటుంది, అది నొక్కితే మనకి ఇట్లా వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఏదైనా సాఫ్ట్వేర్ క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ విండోస్ కీ పట్టుకొని డి నొక్కారనుకోండి, ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, నా సిస్టంలో చాలా సాఫ్ట్వేర్స్ ఓపెన్ చేస్తున్నాయి. దీని వెనకాల ఇంకేదో ఉండొచ్చు, దీని వెనకాల ఇంకొక ఫోల్డర్ ఏదో ఉండొచ్చు. మీరు మొత్తం అన్ని కూడా మినిమైజ్ చేసేయాలి అనుకుంటే విండోస్ కీ పట్టుకొని డి కొట్టారనుకోండి, అన్ని కూడా మినిమైజ్ అయిపోయి డెస్క్టాప్ కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, విండోస్ పట్టుకొని డి కొట్టాను, ఏవేవి ఓపెన్ చేస్తున్నాయో అన్ని కూడా క్లోజ్ కావు, మినిమైజ్ అయిపోతాయి, టాస్క్ బార్లోకి వస్తాయి, డెస్క్టాప్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ నాకు మైక్రోసాఫ్ట్ వర్డ్కి వెళ్ళాలనుకుంటే విండోస్ ఆల్ట్ పట్టుకొని ట్యాబ్ కొడుతూ ఉంటే ఇట్లా బాక్స్ అనేది, సెలక్షన్ బాక్స్ అనేది మూవ్ అవుతుంటుంది. నేను చూడండి ఇలా నొక్కుతూ ఆల్ట్ పట్టుకున్నాను, ట్యాబ్ కొడుతూ ఉన్నాను, నెక్స్ట్ విండోకి వెళ్తుంది. నేను బ్యాక్ వెళ్ళాలి అంటే ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని ట్యాబ్ కొట్టాలి, ఆల్ట్ మీద చెయ్యి ఉంచాను, షిఫ్ట్ పట్టుకొని నొక్కుతుంటే బ్యాక్ వెళ్తుంది ఆ సెలక్షన్ అనేది. సో నేను ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ దగ్గర సెలక్షన్ చూస్తున్నాను కదా, ఇక్కడికి నేను జంప్ కావాలి అనుకుంటే ఆల్ట్ మీద ఇప్పుడు చేయి తీసేయాలి. చేయి తీసేస్తే ఆ సాఫ్ట్వేర్లోకి నేను వచ్చేస్తాను, వర్క్ అనేది కంటిన్యూ చేసుకుంటాను అలా. నెక్స్ట్ ఇది మనం చూసాం, విండోస్ పట్టుకొని ఈ కొట్టారనుకోండి ఏమవుతుంది, మీకు ఇట్లా ఫైల్ ఎక్స్ప్లోరర్ వస్తే మీరు ఇందులో ఏం చేసుకోవచ్చు, ఏ ఫైల్ ఎక్కడ ఉంది అనేది మీరు ఈజీగా చూసుకోవచ్చు. సి డ్రైవ్లో ఏముంది, డి డ్రైవ్లో ఏముంది. అంటే మెయిన్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ పీసీ అనేది మనకు మెయిన్ హోల్ కంప్యూటర్లో సి డ్రైవ్, డి డ్రైవ్, ఇది వచ్చేసి ఒక హార్డ్. ఇప్పుడు చూడండి, ఇది ఒక హార్డ్ డిస్క్, నా కంప్యూటర్లో హార్డ్ డిస్క్, ఇది పార్టిషన్ చేయలేదు, ఇది ఇంకొక హార్డ్ డిస్క్, ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. ఓకే, సో నా దాంట్లో మొత్తం 3 హార్డ్ డిస్క్లు ఉన్నాయి, ఒకటి బయట నుంచి కనెక్ట్ చేసింది, ఇది ఒకటి లోపల ఉంది, ఇది ఒకటి లోపల ఉంది. ఇట్లా మీ సిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్క్, హార్డ్ డిస్క్ ఉండొచ్చు, దానిలో 2 పార్టిషన్స్ ఉండొచ్చు, అప్పుడు సి డ్రైవ్, డి డ్రైవ్ అని ఉంటుంది. ఇంకొక హార్డ్ డిస్క్ కూడా ఉండే అవకాశం ఉంటుంది, అప్పుడు ఏమవుతుంది, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్, అట్లా పార్టిషన్స్ అనేవి ఉంటాయి మీరు చేసుకుంటే. అది హార్డ్వేర్ మీరు కొన్నప్పుడు చేసిస్తారు. ఇప్పుడు సి డ్రైవ్లో ఏమేం ఫైల్స్ ఉంటాయంటే మెయిన్గా మనం వర్క్ చేసే మైక్రోసాఫ్ట్ విండోస్ కానీ ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఏదైతే వాడుతుంటామో, మెయిన్గా మనకి మ్యాక్, మైక్రోసాఫ్ట్ విండోస్, లైనక్స్ ఇట్లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, బట్ చాలా మంది వాడేది మైక్రోసాఫ్ట్ విండోస్. సో విండోస్ అనేది సి డ్రైవ్లో ఉంది అని అర్థం. ఇక్కడ విండోస్ బటన్ కదా, ఇందులో ఏంటంటే ఫైల్స్, ఫోల్డర్స్ పెట్టుకుంటాం. నా సజెషన్ ఏంటంటే జనరల్గా ఎవరైనా ఇలానే చెప్తుంటారు, సి డ్రైవ్లో మీరు ఎటువంటి ఫైల్స్ పెట్టుకోకండి, ఎందుకంటే సిస్టమ్ ఎప్పుడైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫార్మాట్ చేసిన మొత్తం డేటా అంతా పోతుంది. కాబట్టి మీరు వర్క్ చేసే డైలీ ఫైల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా డి డ్రైవ్లో, అదర్ దాన్ ఆపరేటింగ్ సిస్టమ్ డ్రైవ్, ఇది ఉందంటే అందులో ఫైల్ పెట్టకూడదు. డి డ్రైవ్లో కానీ ఈ డ్రైవ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోండి. అయితే మరి మనకు ఇక్కడ కొన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, షార్ట్ కట్స్ అని ఉన్నాయి చూడండి, ఇక్కడ ఫోల్డర్స్ అని, డాక్యుమెంట్స్ అని, డౌన్లోడ్స్ అని, మ్యూజిక్ అని, పిక్చర్స్ అని, వీడియోస్ అని ఉన్నాయి, డెస్క్టాప్. మరి ఇవన్నీ ఏ డిస్క్లో పార్ట్, డి డిస్క్లోనా, ఈ డిస్క్లోనా, సి డిస్క్లోనా అంటే సి డిస్క్లో పార్ట్స్. కాబట్టి ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమున్నా కానీ మీరు డౌన్లోడ్స్లో పెట్టకూడదు, డెస్క్టాప్ మీద పెట్టకూడదు, వీడియోస్లో పెట్టకూడదు, పిక్చర్స్లో పెట్టకూడదు, ఎక్కడ పెట్టకూడదు. అది ఓన్లీ జస్ట్ టెంపరీగా మీకు అర్జెంటుగా కావాలంటే అక్కడ పెట్టుకోండి, తర్వాత మళ్ళీ తీసుకెళ్ళిపోయి డి డ్రైవ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే సిస్టమ్ పాడైనప్పుడు మీకు ఆ ఫైల్స్ మిస్ కావు. ఓకే, సో నా సిస్టంలో చూసినట్లయితే సి డ్రైవ్లో ఎటువంటి ఇంపార్టెంట్ ఫైల్స్ ఉండవు, అన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ డిలో, ఈలో ఉంటాయి అలా. ఓకే, ఇక్కడ రెడ్ వచ్చింది, మీకు అయితే రెడ్ రాకపోవచ్చు, ఎందుకంటే తక్కువ ఫైల్స్ ఉంటే వేరే కలర్లో ఉంటాయి. రెడ్ వస్తే ఏంటంటే మీరు కొన్ని ఫైల్స్ డిలీట్ చేసుకోవాలి, లేకుంటే సూన్ మీరు కొత్త హార్డ్ డిస్క్ తీసుకోవాలి అనేది అక్కడ ఇండికేషన్. ఓకే, సో నెక్స్ట్ విండోస్ పట్టుకొని ఎల్లు కొడితే లాక్ పడుతుంది అని చెప్పాను. విండోస్ పట్టుకొని ఎం కొడితే మినిమైజ్ ఆల్ విండో. చూడండి, ఇది నొక్కినా కానీ సేమ్ యాక్షన్ అవుతుంది. ఇక్కడ డెస్క్టాప్ చూస్తున్నాం, ఇప్పుడు విండోస్ పట్టుకొని ఎం కొడితే మినిమైజ్ అయిపోయినాయి, అంటే సేమ్ యాక్షన్ అనేది అవుతుంది. మినిమైజ్ అయితే ఆటోమేటిక్గా మనం డెస్క్టాప్ అనేది చూస్తాం. విండోస్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఎం కొడితే రీస్టోర్, అంటే చూడండి రీస్టోర్ మినిమైజ్డ్ విండోస్. సో నేను విండోస్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని
ఎం కొట్టాను, విండోస్ పట్టుకొని ఎం కొట్టాను, మినిమైజ్ అయిపోయి విండోస్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఎం కొడితే అన్ని మినిమైజ్ అయిన విండోస్ అన్ని కూడా మ్యాక్సిమం రీస్టోర్ అయిపోతాయి. రీస్టోర్ అంటే ఏంటంటే మనకి ఇలా పెద్దగా అవుతాయి, అంటే ఇలా హాఫ్ అయిపోతాయి అన్నట్టు. ఓకే ఓకే నెక్స్ట్ ఆల్ట్ ట్యాబ్, ఇది ఆల్రెడీ చెప్పాను. స్విచ్ బిట్వీన్ ఓపెన్ అప్లికేషన్స్, ఇలా మనం స్విచ్ చేసుకోవచ్చు. ఓకే సో ఇలా ఆల్ట్ పట్టుకొని ట్యాబ్ కొడుతుంటే ఒక్కొక్క యాప్కు స్విచ్ అవుతాం అన్నట్టు. ఆల్ట్ మీద చేస్తే ఆ సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అయిపోతాం. కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని డిలీట్ చేస్తే, ఓపెన్ ద సెక్యూరిటీ ఆప్షన్స్, టాస్క్ మేనేజర్ లాగౌట్. ఓకే కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని డిలీట్ కొడుతున్నాను. నాకు ఇక్కడ నాకు ఇప్పుడు వచ్చిన స్క్రీన్ మీకు కనిపించకపోవచ్చు, నేను చదువుతాను. లాక్ ఉంది, స్విచ్ యూజర్ ఉంది, సైన్ అవుట్ ఉంది, చేంజ్ పాస్వర్డ్ ఉంది, టాస్క్ మేనేజర్ ఉంది. సో ఇక్కడ మీకు రాసి పెట్టాను, ఇక్కడ ఉంది కదా, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం, లాగౌట్ చేయడం, టాస్క్ మేనేజర్లోకి వెళ్ళిపోవడం. సో అవి మీరు అందులో మీకు ఏదైనా ఆప్షన్ కావాలంటే వాడుకోండి. ఆల్ట్ పట్టుకొని F4 కొట్టారనుకోండి, ఇది ఏమవుతుందంటే ఓపెన్ చేసి ఉన్న, ఎదురుగా ఓపెన్ చేసిన ఉన్న అంటే యాక్టివ్ విండో క్లోజ్ అయిపోతుంది. చూడండి ఆల్ట్ పట్టుకొని F4 నొక్కుతున్నాను, ఏమవుతుంది చూడండి, ఆ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఒకటి ఓపెన్ చేసి పెట్టాను, ఆల్ట్ పట్టుకొని F4 నొక్కితే ఇది క్లోజ్ అయిపోతుంది అంతే. అంటే మనం అక్కడ ఇంటూ బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మళ్ళీ ఆ ఫైల్ ఓపెన్ చేయాలి కదా, వర్డ్కి వెళ్ళాను, వర్డ్కి వెళ్ళిపోయి ఇక్కడ ఈ ఫైల్ రీసెంట్ ఫైల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేసుకుంటాం. లేదు మనకి రీసెంట్ ఫైల్లో రాకుంటే మనం ఏం చేస్తామంటే ఫైల్ మెన్యూలోకి వెళ్ళిపోయి ఓపెన్ అని దిస్ పీసీ మీద డబుల్ క్లిక్ చేసేసి అది ఎక్కడుందో చూసుకోవాలి, డి డ్రైవ్లో ఉందా ఎక్కడుందో చూసుకొని ఆ ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటే ఆ ఫైల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇట్లా వచ్చింది కదా, ఎస్కేప్ బటన్ నొక్కుతున్నాను. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోదాం. షార్ట్ కట్ కీస్ చూడండి, నేను మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఉన్నాను. నేను ఇందాక షార్ట్ కట్ కీస్ గురించి డిస్కస్ చేస్తున్నాను. నేను అక్కడికి వెళ్ళాలి అంటే మొత్తం ఇలా వెతకనే అవసరం లేదు, కంట్రోల్ పట్టుకొని F నొక్కితే మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఇలా వస్తుంది. ఇక్కడ నావిగేషన్లో షార్ట్ కట్ అంటే నాకు టాపిక్ గుర్తుంది కాబట్టి షార్ట్ కట్ అని కొడుతున్నాను, కొడితే మనకి ఇట్లా వస్తుంది. ఇప్పుడు కీబోర్డ్ షార్ట్ కట్స్ అని ఇక్కడ ఉంది, ఇది కంటెంట్ పేజీలో ఉంది. కంటెంట్ పేజీలో ఉన్నదాన్ని మనం ఇలా కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతాం. ఓకే సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఫైల్ ఎక్స్ప్లోరర్ షార్ట్ కట్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. చూడండి కంట్రోల్ పట్టుకొని ఎన్ని కొడితే ఇప్పుడు ఫైల్ ఎక్స్ప్లోరర్లో మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఉన్నారు, కంట్రోల్ పట్టుకొని ఎన్ని కొట్టారనుకోండి కొత్త విండో వస్తుంది. చూడండి కొత్త విండో, మళ్ళీ కంట్రోల్ ఎన్ని కొడితే ఇంకో విండో వస్తుంది. సో ఇట్లా ఎన్ని విండోస్ అయినా వస్తుంటాయి. నెక్స్ట్ కంట్రోల్ పట్టుకొని T కొడితే ఓపెన్ ఏ న్యూ ట్యాబ్ ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్. ట్యాబ్ అంటే చూడండి ఇది వచ్చేసి ఒక విండో. ఓకే సో మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిపోయి ఇది కొట్టి చూపిస్తాను. కంట్రోల్ పట్టుకొని T కొడితే ఓపెన్ న్యూ ట్యాబ్ ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్. ఓకే ఇది ఫైల్ ఎక్స్ప్లోరర్ కదా, కంట్రోల్ పట్టుకొని T కొట్టాను. ఓకే ఇదైతే నాకు నా సిస్టంలో ఏం పని చేయట్లేదు. సరే ఒకసారి ఇక్కడ చూద్దాం, ఇది నేను డిలీట్ చేస్తున్నాను అండి, అది పని చేయట్లేదు. సో కంట్రోల్ పట్టుకొని W కొడితే ఏమవుతుందంటే క్లోజ్ ద కరెంట్ ట్యాబ్ ఆర్ విండో. అంటే ఏమవుతుందంటే ఇంతకుముందు ఆల్ట్ పట్టుకొని F4 నొక్కితే కంప్లీట్గా సాఫ్ట్వేర్ క్లోజ్ అయిపోయింది కదా, కంట్రోల్ W కొడితే పర్టికులర్గా ఈ ఓపెన్ చేసిన ఫైల్ అనేది క్లోజ్ అవుతుంది. కంట్రోల్ పట్టుకొని W కొట్టాను, క్లోజ్ అయిపోయింది. ఓకే కానీ సాఫ్ట్వేర్ క్లోజ్ కాలేదు, ఆ పర్టికులర్ విండో ఓపెన్ చేసింది మాత్రం క్లోజ్ అయిపోయింది. ఓకే మళ్ళీ అది ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేసేసి షార్ట్ కట్ కంట్రోల్ F కొట్టాను, షార్ట్ కట్ ఇక్కడ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే మనం అక్కడికి వెళ్తాం. సో నెక్స్ట్ ఏమున్నాయి, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని, ఓకే కంట్రోల్ షిఫ్ట్ N, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్. మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఏదైనా ఒక ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రీమియర్ ప్రో అనే ఫోల్డర్కి వెళ్ళాను, ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి న్యూ అని ఫోల్డర్ పెట్టుకోవచ్చు, ఫోల్డర్కి పేరు పెట్టుకుంటాం. అలా కాకుండా కంట్రోల్ షిఫ్ట్ N కొట్టాను అనుకోండి, డైరెక్ట్గా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది, దానికి పేరు పెట్టుకోవచ్చు. ఓకే సో ఇక్కడ హౌ టు క్రియేట్ ఏ ఫోల్డర్,
సో ఇలా పేరు పెట్టాను. అందులో మళ్ళీ మీరు కావాలంటే ఏ ఫైల్ అయినా సేవ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కంట్రోల్ C అంటే కాపీ అవుతుంది. కంట్రోల్ X చూడండి, కాపీ సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే అది ఫైల్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఎలిమెంట్ కావచ్చు. మీరు ఒక ఫైల్ను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ C అంటే కాపీ అవుతుంది. దాన్ని మీరు వేరే ఫోల్డర్లోకి వెళ్ళిపోయి కంట్రోల్ V నొక్కితే అక్కడ ఇంకొక కాపీ అనేది అక్కడ అవుతుంది. కంట్రోల్ X కొడితే మీరు సెలెక్ట్ చేసిన ఫైల్ అనేది కట్ అయిపోతుంది. మళ్ళీ వేరే లొకేషన్లోకి వెళ్ళిపోయి కంట్రోల్ V కొడితే అక్కడికి మూవ్ అవుతుంది, పేస్ట్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్ మీరు దేనికైనా పనికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంట్రోల్ N కొట్టాను, మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఉన్నాను. ఇక్కడ నేను కోర్స్ అని టైప్ చేశాను. ఇప్పుడు ఇందులో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ X కొట్టాను అంటే సెలెక్టెడ్ ఐటమ్, ఇట్ కెన్ బి టెక్స్ట్ ఆర్ ఇట్ కెన్ బి ఫైల్, కట్ అయిపోతుంది. మళ్ళీ నాకు ఇక్కడ కావాలనుకోని ఎంటర్ కొట్టాను, కంట్రోల్ V కొట్టాను, ఇక్కడికి వస్తుంది. ఓకే, సో అలా కట్, కాపీ, పేస్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ Z అంటే ఏంటంటే అండూ ద లాస్ట్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో చాలా టైప్ చేశాను, ఇది నాకు వద్దు యాక్షన్ అనుకుంటే కంట్రోల్ పట్టుకొని Z కొడితే ప్రీవియస్ స్టెప్కి వెళ్ళిపోతాం. కంట్రోల్ Z ఇట్లా బ్యాక్ టు ప్రీవియస్ స్టెప్స్కి వెళ్తాం అన్నట్టు. కంట్రోల్ Y కొడితే రీడు అంటే ఏంటంటే మనం ఇప్పుడైతే ఏదైతే చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఇన్సెట్లోకి వెళ్ళిపోయి టేబుల్ అంటున్నాను, ఇట్లా 4 కాలమ్స్ 2 rows చేశాను. ఓకే, సో నేను ఏదైనా ఇట్లా టైప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్, ఇక్కడ మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇలా టైప్ చేశాను. సో ఇప్పుడు నేను ఇంకొక కాలం ఇన్సెట్ చేస్తాను. రైట్ క్లిక్ చేసేసి ఇన్సెట్ కాలం టు రైట్ అన్నాను. సో ఈ యాక్షన్ నాకు వద్దు అనుకుంటే కంట్రోల్ Z కొట్టాలి, మనకు కావాలి అనుకుంటే కంట్రోల్ Y కొట్టాలి. రీడూ ద లాస్ట్ అండర్ యాక్షన్ ఉంది కదా, సో నేను ఇప్పుడు డిలీట్ చేస్తాను. చూడండి దీన్ని, ఓకే అండూ చేశాను. ఇప్పుడు కంట్రోల్ Y కొట్టాను అనుకోండి, ఏమవుతుంది, మళ్ళీ వస్తుంది, అది అండర్న్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో అది కంట్రోల్ Zకి కంట్రోల్ Yకి ఆప్షన్. మీరు అది ఏదైనా వర్క్ చేసేటప్పుడు అది వాడుకోండి. ఆల్ట్ పట్టుకొని అప్ యారో నొక్కితే మూవ్ అప్ 1 level ఇన్ ద ఫోల్డర్ హైరార్కీ. అంటే చూడండి, ఫోల్డర్ హైరార్కీ అంటే ఏంటంటే ఇప్పుడు డీలో నేను ఒక ఫోల్డర్లో వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ అనే ఫోల్డర్లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను బ్యాకప్ ఫైల్కి వెళ్తాను. ఇక్కడ ఉన్నాను కదా, సో ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఆల్ట్ పట్టుకొని, కీబోర్డ్ మీద ఆల్ట్ బటన్ పట్టుకొని అప్ యారో నొక్కితే 1 level అప్ అంటే ముందుకు వెళ్తుంది అన్నట్టు. చూడండి ఎక్కడికి వెళ్తుందో చూడండి, ఆల్ట్ పట్టుకొని అప్ యారో నొక్కాను అంటే బ్యాక్ టు ప్రీవియస్ ఫోల్డర్కి వెళ్తుంది. మళ్ళీ అట్లా అంటే మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి బ్యాక్ వెళ్తున్నాం, దిస్ పీసీకి వచ్చాం. సో అలా వెళ్ళకుండా, మాన్యువల్గా వెళ్ళకుండా ఆల్ట్ పట్టుకొని అప్ యారో నొక్కితే అట్లా కూడా వెళ్ళొచ్చు అన్నట్టు. నెక్స్ట్ లెఫ్ట్ యారో నొక్కితే ప్రీవియస్ ఫోల్డర్కి వెళ్తాం, రైట్ యారో నొక్కితే ముందు ఫోల్డర్కి వెళ్తాం. అంటే ఇక్కడ ప్రవీణ్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను మ్యూజిక్లోకి వెళ్తున్నాను. సో ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని రైట్ యారో నొక్కాను అనుకోండి, అంటే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా అక్కడ ఏం లేదు, గో ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఫోల్డర్, ఆల్ట్ పట్టుకుంటాను. ఓకే, రైట్ అంటే అక్కడ నెక్స్ట్ ఉండాలనుకుంటా, ఒకసారి చూద్దాం. అది పని చేయట్లేదు, సో నేను అది డిలీట్ చేస్తాను. ఈ రెండు కూడా డిలీట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి విండోస్కి ఇవి అంతగా వాడడం, మీరు ఒకసారి చదువుకోండి. ఇక్కడ ఇవి చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ ఏ కొడితే ఒక దగ్గర కర్సర్ పెట్టి మీరు కంట్రోల్ ఏ అంటే ఆ డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ అంతా సెలెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఒక ఫోల్డర్లో గనక మీరు వెళ్ళిపోయి ఒక ఫైల్ను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ అంటే మొత్తం అన్ని ఫోల్డర్ సెలెక్ట్ అవుతాయి. అదేవిధంగా ఫోల్డర్లోకి వెళ్ళిపోయి ఇలా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఏ అంటే ఒకదాన్ని సెలెక్ట్ చేయని అవసరం లేదు, మామూలుగా కంట్రోల్ ఏ అంటే మొత్తం అన్ని కూడా సెలెక్ట్ అవుతాయి. అంటే ఎక్కువ ఫైల్స్ని మీరు ఒకటేసారి సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకొని వేరే దగ్గర తీసుకెళ్లాలన్నా కూడా మీకు ఈ ఆప్షన్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ అంతకుముందు మనం డిస్కస్ చేసినవే, మీరు తర్వాత చూడండి. వర్చువల్ డెస్క్టాప్, సో ఇది అంతగా వాడడం, మీకు ఒకసారి చదువుకోండి, అది అర్థమైతే ఇంపార్టెంట్ అనుకుంటే మీరు వాడండి.